రైట్. మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన వచ్చిన తర్వాత మళ్ళా కబ్జాలు మాత్రం స్టార్ట్ అయినాయి. మొన్న రీసెంట్గా ఇక్కడ పోచారం దగ్గర ఏకశిల నగర్ సంబంధించి అదే ఈటల రాజేందర్ ఒక ఆయన కొట్టిండని చెప్పేసి ఒకటి అది వచ్చింది. నిన్న రీసెంట్గా మల్కాజ్గిరిలా నిన్న రీసెంట్గా ఒక పెద్ద నేత వైవి సుబ్బారెడ్డి చిన్న ఆయన ఏం కాదు. వైవి సుబ్బారెడ్డి అప్పుడు నిజంగా చెప్పాలంటే తిమింగలం. ఇప్పుడు ఆ తిమింగలానికి సంబంధించిన 200 ఎకరాలే ఈరోజు ఒక మీడియా, నేను కూడా జర్నలిస్ట్ అన్న ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి నేను కూడా ఉన్నా, మా పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతున్నా. నేను 200 కోట్ల ఆధీనం ఎట్లా పెట్టుకుంటారన్నా? అలా మీరు ఏ జర్నలిస్ట్ అంటున్నా? ఇప్పుడు జర్నలిస్ట్ మీ లెక్క లేరు జర్నలిస్టులు. మళ్ళా ఈరోజు జర్నలిస్ట్ చాలా మంది, ఒక్కొక్క జర్నల్ 100 కోట్లు దాటిన జర్నలిస్టులు కూడా ఉన్నారు. అదే జర్నలిజం ఎట్లేదు, జర్నలిజం అవుతుంది. అవును, ఈరోజు చాలా మంది మంత్రుల దగ్గర పిఆర్లు చేసేది పైరలు తీసుకొచ్చుడు, ఎక్కడ పైసలు వస్తాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది పత్రికలు రాయకుండా మంత్రులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో నేను మొన్న ప్రస్తావించిన విషయంలో రేవంత్ రెడ్డికి వాళ్ళ భార్యకు పిఏగా ఇదివరకు మోజో టీవీలో చేసిండు, రవి ప్రకాష్ కు ఏజెంట్ గా పనిచేసిండు, 5-6 ఛానళ్ళల్లో పనిచేసిండు, అన్ని చేసిండ్రు. ఆయన ఇవాళ బయటకు వచ్చిండు. బయటకు వచ్చి ఆయన ఒక బుడ్డ ఫ్యూడలిస్టు, దొంగ ఫ్యూడలిస్టు, రేవంత్ రెడ్డి గారి భార్య దగ్గర పనిచేస్తుండు. నాకు డౌట్ వచ్చింది, అదే ఈయనెందుకుంటాడు ఈ భూములా అని చెప్పేసి నాకు డౌట్. ఆయన పేరు గుర్తుకొస్తుంది నాకు, నరసింహారెడ్డి. ఈయనెందుకు గుర్తుకొస్తుంది, ఈయనెందుకు వస్తాడు ఈ ల్యాండ్లా అది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఎంక్వైరీ చేసిన. ఆ రోజు నేను మాట్లాడలే, నాకు నైట్ 11 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడలే. తెల్లారి నాకు పక్కా సమాచారం వచ్చేసింది. ఈ క్యాండిడేట్ వేసిండు అక్కడ 2015లోనే రేవంత్ రెడ్డి దానికి అడ్వాన్స్ ఇచ్చిండు. ఒక డైరెక్ట్ మళ్ళీ సేమ్ ఎడిదిరిగి గ్లోబ్ ఇచ్చిండ్రు, అది పెట్టిండ్రు. ఇప్పుడు ఈయన పాత్ర ఏంటంటే ఈయన కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకుంటుండు. ఆర్డర్ వచ్చినాక చెప్దామని నేను కామ్కుంటున్నా. నరసింహారెడ్డి దాదాపు అందులో 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది అది బిట్టు మొత్తం. 200 ఎకరాలు అంటున్నారు. 200 కోట్ల విలువ అది. 200 కోట్లు, సారీ వాల్యుయేషన్ 200 crores అది. అది 2.5 crores. దాని ఇయర్లీ 3 acres దగ్గరలో ఉంటుంది. 3 ఎకరాలు అది దాదాపు టౌన్ ఇక షేర్లింగంపల్లి టౌన్, మన సిటీ హైదరాబాద్ సిటీలో ఉందనుకోరాదు. పెట్టి ఆయన ఎల్ఎన్టీకి ఇచ్చుకుంటూ దానికంటే ముందు ఆయన ఖచ్చితంగా ముందు దాదాపు ఒక 4-5 పేర్లు మారినాయి. అది వైవి సుబ్బారెడ్డికి వచ్చే ముందు. ఈరోజు వైవి సుబ్బారెడ్డికి ఎట్లొచ్చింది, వాళ్ళకి ఎట్లొచ్చింది, దానికి ముస్లిమ్స్కి ఎట్లొచ్చింది, ముస్లిమ్స్కు మీరు నెల ఖర్చులు ఎంత ఇచ్చిండ్రు అది అనేది తర్వాత, అది అబౌవ్ ద లైన్. ఇవాళ ఒక జర్నలిస్ట్ ఆ భూమిలో ఏం పని? అదే అంటున్నాను, నీకు అన్ని పైసలకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అంత భూమిని కొనడానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అర్థమైందా? దీని మీద లేదు నా ఎనుకుంది పెట్టుబడి పెడితే మరి బినామీ యాక్ట్ కింద నువ్వు జైలుకు పోతావు. రేపు కోర్టుకెళ్ళి పేపర్ తెచ్చుకుంటారు కానీ నేను అసలు కథ అంతా నేను తీసి పెట్టుకున్నా. రేవంత్ రెడ్డి ఆయన ఈయన బయట ఏం పెట్టలే కానీ నాకున్న సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈయన దగ్గర ఆ ల్యాండ్ మాట్లాడుకున్నాక ఒక ముస్లిం ఆయన దగ్గర ఇది ఆయన జాగా అని చెప్పి ఆయన 15 లక్షలు ఇచ్చి దాన్ని ఇది చేసుకొని మన నెల ఖర్చుల కింద ఎత్తిచ్చి లాస్ట్కి వచ్చిన తర్వాత ఎంతో పర్సంటేజ్ ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈలోపు ఇలా చాలా మంది డాక్యుమెంటేషన్ మారినాయి. అక్కడికి వెళ్ళి మారుకుంటే వైవి సుబ్బారెడ్డికి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి లీగాలిటీగా ఆయన పొజిషన్ నుండి కిరాయిలకు ఇచ్చుకుని నడుపుతుండ్రు. ఇప్పుడు అది పాతదిగా మా గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి మేనేజ్ చేస్తున్నాను. నాకు ఫేవర్గా ఒక కోర్టు ఆర్డర్ వస్తుంది, వచ్చినాక నేను మాట్లాడతా అంటున్నట. నేను కూడా రావాలని చూస్తున్నా, వచ్చినాకనే నేను మాట్లాడతా అని చెప్పేసి నేను కూడా చూస్తున్నా. కానీ ఈరోజు నీట్గా ఈరోజు వాళ్ళు ఈ కుటుంబంలో ఒక్కొక్కరు ఇటు ఆయన అనుచరులు తెగిడిచిన భూముల మీద మన ఈరోజు ఆయన అన్న తమ్ముళ్ళు తెగిడిచిన బుడ్డ సీఎంలు అయిపోయారు. G+10 or 12 ఉందని ఇప్పుడు 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు. తెలంగాణలో ఒక భూముల మీద ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. కానీ చాలా మంది G+12 నడుస్తుంది ఈ రోజు. అందరు ముఖ్యమంత్రుల లెవెల్లో చెప్పుకుంటారు నడిపేటోళ్ళు అంతమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు మొత్తము ఈయన అంత సంపాదన చేసి ఒక్కొని పెట్టుకొని ఈరోజు మొత్తం మీడియానే వదిలేసిండు. 24 hours జర్నలిజం అనే పేరు పెట్టుకున్నారు కానీ మొత్తం సెటిల్మెంట్లే చేసుకుంటారు. ఈరోజు కొన్ని నేను చెప్పలేనన్ని కోట్లకి వెళ్ళిపోయినారు అన్న ఆయన కానీ ఇంకా వేరే ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా. కానీ ఇవాళ ఎట్లా వచ్చిందంటే ఫ్యాషన్ ఎవరికైనా కానీ జర్నలిస్ట్ లెక్క ఉండాలనేది వదిలేసిండ్రు. ఒక భారత్ లెక్క నేను ఉండాలని వదిలేసిండ్రు. ఇవాళ ఎట్లా వదిలేసిండ్రు అంటే కాంగ్రెస్ వచ్చింది. నిన్న దాకా మేము బీఆర్ఎస్ తిట్టాం, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది రాగానే మేము తింటాం. అట్లా అంటే ఒక ఫేక్ ప్రాపగండా చేసినాం, దాన్ని వచ్చిన తర్వాత మేము దాన్ని పొలాలు అనుభవిస్తాం. ఇప్పుడు నన్ను ఏమంటారు చేస్తా కొంతమంది జడ్సన్ రాంగ్ స్టెప్ వేసిండు. ఎట్లా
నేను అదే అన్నా. అంటే ప్రజల వైపు ఉండడం రాంగ్ స్టెప్. రాంగ్ స్టెప్. ఎట్లా అంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు దొంగతనం చేయాలి కదా, మేము మాలకి ఎత్తుకపోవాలి కదా, రాంగ్ స్టెప్ వేసిండ్రు అని అంటారు. అరే రాంగ్ స్టెప్ ఎంత అయ్యా, నేను అప్పుడు వాళ్ళతోనే ఉన్నా, ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నా. జనంలో అంతా ఉన్నప్పుడు ఇంకేం చెప్తామన్నా. జనం కాదు, జర్నలిస్టులు అంటారా ఈ బ్యాచ్. అబ్బా, జనం అంటలేను నేను, జనం ఏమన్నారు, జనం వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మైక్ టైసన్ నేనున్నా, జనం కాదు ఇది అనేది ఎవరు అంటే జర్నలిస్టులు. అందుకని అప్పటి మీడియా, నేను గత ప్రభుత్వం మీద చేసిన పోరాటం మీద కవర్ చేసేటోళ్ళు మీడియా ఎప్పుడు కెమెరాలు పెట్టుకుని ఇంటి ముందే కూర్చునేటోళ్ళు. ఇప్పుడు కనబడతలేరు. అసలు ఎందుకు కనబడతలేరు అంటే ఇప్పుడు వేరే వ్యాపకాలు. ఇప్పుడు వాళ్ళకు మైక్ టైసన్ వీళ్ళు. ఇప్పుడే రేవంత్ అన్న లేచిండు, ఇప్పుడే రబ్బర్ చెప్పులు వేసుకుండు, ఇప్పుడు ఆ భజన ఎన్ల స్కామ్. ఇప్పుడు నేను సంగారెడ్డి రంగారెడ్డి గారి భూ స్కామ్లల్లా, ల్యాండ్ గ్రాబింగ్లల్లా ఈ ఛానల్ రేవంత్ రెడ్డి పేరే తీస్తలేరు. అసలు నవీన్ మిత్తల్ పేరే తీయలేదు. మళ్ళా దాని సీరియసే లేదు ఇవాళకి. ఇంతవరకు పబ్లిష్ కూడా అయింది కూడా లేదు. అట్లున్నది ఏం లేదు. కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోవాలని. మళ్ళీ వచ్చిన జర్నలిస్ట్ వాళ్ళ కార్లు అన్న నంబర్ లేని కొత్త కార్లు, సీల్ కార్లు, బాబోయ్, బ్రాండెడ్ షర్టు, బ్రాండెడ్ ప్యాంట్స్, బ్రాండెడ్ చెప్పులు అన్ని చూస్తా కదా నేను. వాళ్ళ వాచ్లు, వాళ్ళ ఉంగరాలు అన్ని చూస్తా కదా నేను. మళ్ళా ఇక అంత అప్డేటెడ్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి చిన్న బండ్లు కాదు, మారుతి ఆల్టో గిల్టో కాదు, పెద్ద బండ్లే. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? హౌ ఇది వరకు ఈ జర్నలిస్టులను మీరు చూసిరన్న బాగా, ఇంకా వాళ్ళతో మీరు రెగ్యులర్గా, సరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, లేకపోతే మీరు ఏమైనా సమస్య దృష్టికి పోతే వాళ్ళ దృష్టికి పోయారా, కానీ అప్పుడు ఎట్లా ఉండి వీళ్ళ మధ్యలో వచ్చిన ఈ గ్యాప్లో వచ్చిన మార్పు ఏం చెప్పండి వాళ్ళ దాంట్లో? ఇదేనా ఈ కార్లు? అంతే అన్న, మీకు కార్లు కాదు, మీకు వ్యాపారం కూడా. నిజాయితీ అన్న, సరే నువ్వు చేసుకునే దందాలు చేసుకుంటావు, నిజాయితీగా ఒక కొట్లాట నీకు చేత కాదు, నీకు చేతనైతే కొట్లాటని ఎంకరేజ్ చేయాలి. చేతగాడని నా మీద వెనక కామెంట్ చేస్తాడు, నా వెనకమ్మ నా ముఖం ముందు అన్నాడు, చెప్తూనే కొడతా నా ముఖం ముందు అంటే ఆ తర్వాత సంగతి. నా వెనుక ఒక్కొక్కళ్ళు వీళ్ళు ఎక్కడ ఏ టెండర్లో వ్యాపారాలు చేస్తుండ్రు, ఏమేమి చేస్తుండ్రు, ఏడ బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు, ఏ అల్లుని మీద అక్క కొడుకుల మీద ఎవడెవడు ఇల్లు కొంటుండు, జాగాలు కొంటుండ్రు, నాకు వీళ్ళే తెలుసా తెలియదు అన్న. అక్క కొడుకుల మీదనే మరి వినాలి. సరే వాళ్ళు చేసుకుంటుండ్రు, చేసుకొని ఎందుకు అది ఇదో అన్ని ఊకుంటున్నారు. కానీ మన టార్గెట్ అటు ఇటు పోవద్దు, ఒకటే దృష్టి ఉండాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. కానీ వీళ్ళు మన గురించి ఆయన రాంగ్ స్టెప్ వేసిండ్రు. కరెక్ట్. ఇవాళ ఎవరు మాట్లాడతారు చెప్పన్న? ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు చెప్ప? ఇవాళ వాళ్ళు అన్న ఒక్కొక్క ఉద్యమం దగ్గర పోతారు కదా, ఫస్ట్ డే పోతారు, సెకండ్ డే పోతారు, థర్డ్ డే పోతారు, ఫోర్త్. ఇప్పుడు నీవు నవీన్ మిత్తల్ పేరు తీయనోడు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తీయనోడు, కంపెనీల పేరు తీయకుండా నీ తరపున కొట్టాడుతానంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటానంట. అంతే కదా, ఇంకేం దాన్ని ఏం ప్రశ్నించదనము, దాన్ని ఏమో. నాకు అక్కడ డౌట్ వచ్చింది, వచ్చి నేను ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయితే అది రావణ కష్టమే కానీ ఇక అది ఆగుడు ఎక్కడ ఉంటుంది కదా, అది నడుస్తూనే ఉంటుంది ఇక అది ఉద్యమం. అది ఆగనియ నేను, వీళ్ళు మధ్యలో వచ్చి కొట్టుకపోదామని దృష్టోళ్ళు, నేను ఆగనియను ఇక. కాబట్టి ఇదంతా సెటిల్మెంట్ల కోసం, కవరేజ్లు కానీ ఇవి కానీ 4 రోజుల దుకాణం నడపనికి అని చెప్పి చేసుకున్న ఎత్తుగడ ఇదంతా. కానీ అది ఖచ్చితంగా నిలబడాలి, మనం వాళ్ళ ఎంబడే ఉండాలని నేను డిసైడ్ కూడా అయిపోయినా అన్న. నేను డిసైడ్ అయిపోయినా, మా వాళ్ళు కూడా దానికి రెడీ అనే అన్నారు. కాబట్టి మనం పబ్లిక్తోనే నిలబడతాం. ఇలా దెబ్బ తినడంతోనే ఉన్నాం.